అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. To hold fast to Baba's Dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో మనం నిన్న 74.1 వరకు చదివామండి. దీని ఎక్స్ప్లెనేషన్ పెండింగ్ ఉంది అనుకుంటాను. ఇది సమ్మరైజ్ చేయాలనుకుంటాను. దీని మీద ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? ఓకే. సో ఇందులో బాబా చెప్తుంది ఏంటంటే అంటే ముఖ్యంగా అంటే మనకు అంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్ అనేది గోల్ మనకి. అయితే ఆ గోల్ ని డైరెక్ట్ గా రీచ్ అవ్వాలి అంటే అందరిలోని అందరిలోని అదే సెల్ఫ్ ని, అంటే నేనే అందరిలో ఉన్నాను, అదే సత్యం సర్వత్రా వ్యాపించి ఉంది. అటువంటి ఆ ఏకత్వాన్ని చూసినప్పుడు ఉండేటువంటి నాన్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో అటువంటి నాన్ వైలెన్స్ ఆఫ్ ప్యూర్ అండ్ సింపుల్ అని చెప్పారు. అంటే ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ అనుకోవచ్చు. అది హైయెస్ట్ నాన్ వైలెన్స్. అంటే యాక్చువల్ గా భగవద్ అనుభవం పొందినప్పుడు గాడ్ రియలైజేషన్ స్టేట్ లో ఉండేటువంటి వ్యక్తికి ఉండే నాన్ వైలెన్స్ ని ఈ ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ అంటారు. సో అటువంటి స్టేట్ ని ఎవరు కూడా మనం అంటే అది మన గోల్, బట్ దానికి డైరెక్ట్ గా రీచ్ అవ్వగలిగేటట్టు ఎవరు ఉండరు. దానికి ఆ స్థితికి కంటే మరికొంచెం ల్యాడర్ లో మనం చెప్పుకున్నట్టు ముందు స్థాయిది ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్. అక్కడ ఏంటంటే తనకు హార్మ్ చేసినప్పటికీ కూడా శత్రువు అనేవాడు తనను ప్రేమిస్తూనే ఉంటాడు. తన ప్రేమతో అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. చివరికి ఆ ప్రాసెస్ లో తన ప్రాణం విడిచిపెట్టడానికైనా అతను సిద్ధంగా ఉంటాడు. అది నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్. ఇంకా ఆ తర్వాత దాని క్రిందనే నాన్ వైలెంట్ ఆఫ్ ద వైలెన్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాసెస్ కి మనం ఇక్కడ ఏ ప్రిమిచ్యూర్ అటెంప్ట్ ఇంట్రడ్యూస్ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అమాంగ్ ద అన్ప్రిపేర్డ్ మాసెస్ in actual wartime would not only fail but encourage serious danger of bringing in fatal non-violence of the coward అని చెప్పారు. ఇది ఈ పారాగ్రాఫ్ మెయిన్ పాయింట్. అంటే ఒక మాసెస్ కి సాధారణమైన ప్రజానికానికి ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, ఆ యుద్ధం చేసే టైంలో మీరు నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ ని ప్రదర్శించండి. అంటే మీరు వెళ్ళి వాడికి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు చెప్పండి, బాబు ఇది తప్పు, ఇలా యుద్ధం చేయకూడదు, ఇలా కానీ చెప్తే అసలు చెప్పేటువంటి ధైర్యం వీడికి ఉండదు, వీడు చెప్పినా అక్కడ వినే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రక్కన పెడితే ఈ చెప్తున్నటువంటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడా? ఆ స్థితిలో లేడు. ఎందుకంటే అంత ప్రేమ అంత ప్యూర్ లో ఉంటేనే అది చేయగలడని చెప్పారు బాబా. డివైన్ లో ఉంటే ఫస్ట్ చేయగలరు. నాలో ఏది ఉందో అంతటా ఒకటే ఉందనేది బేస్డ్ ఆన్ డివైన్ లో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఏది? ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్. అలాగే ప్యూర్ లవ్ ఉంటేనే ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్పారు. మరి అంత ప్యూర్ లవ్ ఒక సాధారణమైన జనానికి ఉంటుందా? అలాంటప్పుడు దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా అంటే చేయలేరు. కాబట్టి అటువంటి సమయంలో నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అని చెప్పడం కంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవార్డ్ చెప్తే వాళ్ళు అది తీసుకోపోగా అది నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవార్డ్ అయిపోతుంది అని చెప్పారు. అంటే పిరికివాడి యొక్క అహింస అయిపోతుందట. ధైర్యవంతుడి అహింస గురించి మనం బోధించి అది ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్తే మాసెస్ కి, ప్రజానికానికి, అది ఒక పిరికివాడి నాన్ వైలెన్స్ ని వాళ్ళు ప్రదర్శించే అవకాశం ఉంది. పిరికివాడి నాన్ వైలెన్స్ అంటే మనకు చెప్పారు ఏంటంటే వాడు ఎదిరించడు ఎవరు, వాడి మీదకి ఎవరు అటాక్ చేయడానికి వచ్చినా ఎదిరించడు. ఎందుకంటే భయం వల్ల. సో అటువంటి గుణం వాళ్ళు తయారై వాళ్ళు దెబ్బలు కాసేయడం జరుగుతుంది. అంటే మరి వీళ్ళు ఏం చేయలేరు. అది బయటికి అబ్బా వాడు ధైర్యవంతుడి అహింసను ప్రదర్శిస్తున్నాడురా
ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాడు ఒక పిరికివాడి అహింసను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏది చెప్పాలో అది చెప్పలేదు. అంటే వాడికన్నా హయ్యర్ స్థాయిది మనం చెప్పేసాం. ఇది ప్రాబ్లం. అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే నాన్ వైలెన్స్ ఆఫ్ ద వైలెంట్ అనేది మాత్రమే ఇక్కడ వీడికి చెప్పాలి. అంటే నువ్వు వాడు యుద్ధంగా నీ మీద అటాక్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అటాక్ చెయ్యు. అంటే ఆ రక్షణ కోసమే నువ్వు అటాక్ చేస్తున్నావు తప్పిస్తే ఇంకా వేరేది కాదు అనే పాయింట్‌ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఏ స్టేజ్‌లో ఉన్నవాడికి ఆ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ మెథడ్‌ని మనం చెప్పాలి గానీ, హైయర్ ఐడియల్స్‌ని చెప్పకూడదు అని చెప్పారు. అయితే ఇదంతా ఎందుకొచ్చింది, ఏంటి అంది చాప్టర్ ఎండింగ్‌లో దీని బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసే దిశలోనే నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. నెక్స్ట్ చదవాల్సింది లక్ష్మణ్ కుమార్ గారు. జై బాబా నాన్న, జై బాబా, మెహర్ బాబా. ఇప్పుడు ది మాసెస్ మే ఆల్సో బి ఎడ్యుకేటెడ్ అండ్ లెడ్ టు ది నాన్ వైలెన్స్ ఆఫ్ బ్రేవ్ by making them follow the principles of selfless violence instead of those of non-violent violence. ఇందాక దాసు చెప్పినట్టుగా పై పేరాలో మనకి అహింసాత్మకమైన హింస గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిస్వార్థమైన హింస గురించి మనకి ఈ పేరాలో చెప్తున్నారు. చెప్తూ ఈ సామాన్య జనులకి అహింసాత్మకమైన హింసకు బదులుగా నిస్వార్థమైన హింస యొక్క సూత్రాల ద్వారా వారిని ఒక విద్యావంతులుగా, ధైర్యవంతులుగా చేసి అహింస వైపు నడిపించవచ్చును. బాబా ఇక్కడ వివరణ ఇస్తున్నారు రెండింటికి. అహింస వైపు ఎలా నడిపించవచ్చు అనే విషయంలో ఇక్కడ ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు అన్నమాట. సామాన్య జనులు అహింసాత్మకమైన హింసకు బదులుగా ఆ జనులకి, ఆ జనానికి, మాసెస్ అంటే మొత్తం ప్రజలు, సామాన్య ప్రజలకి, వాళ్ళకి ఇదిగో ఈ నిస్వార్థమైన హింస అంటే దాని యొక్క సూత్రం ఏంటి అని చెప్తూ వాళ్ళని ధైర్యవంతులుగా, విద్యావంతులుగా చేసి అహింస వైపు నడిపించవచ్చు అని చెప్పారు. సెల్ఫ్లెస్ వైలెన్స్ ఈజ్ వైలెన్స్ డన్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ వెన్ అటాక్డ్ ట్రెచర్స్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారు దీంట్లో? అసలు నిస్వార్థ హింస, సెల్ఫ్లెస్ వైలెన్స్, ఆ నిస్వార్థ హింస అంటే ఏంటి అనే దాని అర్థం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ద్రోహపూరితమైన దాడి జరుగుతుందో అప్పుడు అలాంటి చోట ఆత్మరక్షణ కోసం చేసే హింసని నిస్వార్థ హింస అని దాని అర్థం చెప్పారు. మళ్ళీ no other selfish motive should be allowed to justify the violence. అయితే దీనికి ఈ హింస చేసేటప్పుడు ఈ హింసకి ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఉండకూడదు. తన స్వార్థం కోసం చేయకుండా, ఎలాంటి ఇసుమంత స్వార్థం కూడా లేకుండా దాన్ని కలిగి ఉండకూడదని ఈ వాక్యం చెప్తున్నారు. Thus, for example, when one's mother's honor is on the point of being violated by a lustful man and one defends her by restoring to violence, one is said to have followed the principles of selfless violence. ఇక్కడ అసలు ఈ నిస్వార్థమైన హింసకి దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం అంటే అది ఎప్పుడు దాన్ని అమలు పరుస్తారు అనే దానికి ఉదాహరణ తీసుకుంటూ బాబా ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, ఒక తల్లిని ఆ తల్లి యొక్క గౌరవం భంగపరచడానికి ఒక కామాంధుడు ప్రయత్నం చేసినప్పుడు ఆ తల్లిని రక్షించేందుకు చేసే హింసే. అలాంటి చోట ఈ హింసని ఇక్కడ ఆ హింసని పాటిస్తారు. అంటే ఒక తల్లి యొక్క మానభంగానికి ఎప్పుడైతే ఏ విధమైన భంగం కలుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఆ తల్లిని రక్షించటానికి చేసే హింసని నిస్వార్థమైన హింస అని చెప్పారు. చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ? సిమిలర్లీ, when the honor of a nation is at stake and it is being attacked by the enemies, the nation's selfless effort in defending itself is selfless violence. అదే విధంగా నిస్వార్థమైన హింస ఎప్పుడు చేయొచ్చు
అని దానికి ఇక్కడ తీసుకెళ్తూ బాబా ఏం చెప్తున్నారంటే, అదే విధంగా ఒక దేశం యొక్క గౌరవానికి భంగం కలిగినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు యావత్ దేశం తమ దేశాన్ని రక్షించుకోవటానికి చేసే నిస్వార్థమైన కృషే నిస్వార్థమైన హింస అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం మన దేశాన్ని గాంధీ మహాత్ముడు అహింసాత్మక సత్యాగ్రహం చేశారు. అదే సమయంలో మనకి అల్లూరి సీతారామరాజు గాని, సుభాష్ చంద్రబోస్ గాని వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ, అంటే పై ఫస్ట్ లైన్‌లో తీసుకుని ది మాసెస్ మే ఆల్సో బి ఎడ్యుకేటెడ్ అన్నారు కదండీ! ఆ లైన్ ఇక్కడ తీసుకున్నట్లయితే, ఈ అల్లూరి సీతారామరాజు గాని, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఈ నేతలు ఏం చేశారు? వాళ్ళు సత్యాగ్రహం కావాలని చెప్పి నిస్వార్థమైన హింసను చేసి, ఆ పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాటాలు చేశారు. ఎప్పుడు ఇది? అంటే మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు అని దీన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చండి. అలాగే ఏ టింజ్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్ బీయింగ్ ప్రెజెంట్, అంటే యాజ్ ది మదర్ ఈజ్ వన్స్ ఓన్ మదర్, ది లవ్ ఎక్స్‌ప్రెస్డ్ హియర్ ఈజ్ లిమిటెడ్ హ్యూమన్ లవ్. కాబట్టి పై సంఘటన గురించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఒక వ్యక్తి రక్షించడానికి ప్రయత్నం చేసింది అతని తల్లిని కాబట్టి, ఇక్కడ ఇసుమంత అంటే కొంచెం స్వార్థం ఉంది. ఇక్కడ ఏముంది? ఈ స్వార్థం ఎందుకొచ్చింది? ఇక్కడ తన యొక్క ప్రేమ, మానవ ప్రేమ అన్నమాట. ఆ మానవ ప్రేమ మీదుగా ఆ మానవ ప్రేమ ఎలాంటిది? పరిమితమైంది. తన తల్లి వరకే చూసుకుంటున్నాడు. అలాగే కొంచెం బాగా డెవలప్ అయితే మానవ ప్రేమ దేశం వరకు చెప్తున్నారు. అంటే ఈ పారాలో మనకి నిస్వార్థమైన హింస అనేది అసలు దేని మీద ఆధారపడుతోంది? మానవ ప్రేమ పైన ఆధారపడుతోంది. అది ఎలాంటిది మానవ ప్రేమ? చాలా పరిమితమైనదన్నమాట. పరిమితమైన మానవ ప్రేమ మీద ఆధారపడిందని మనకిక్కడ చెప్తూ నిస్వార్థ హింస గురించి ఈ పారాలో చెప్పారు. జై బాబా. జై బాబా సార్. ఎవరైనా మాట్లాడతారండి? క్వశ్చన్స్ ఏమైనా? ఓకే. సో ఈ పారాగ్రాఫ్ లో ముందు చెప్పిన పారాగ్రాఫ్ కి కంటిన్యూషన్ అండి. అంటే మాసెస్ ని, ఈ సాధారణ ప్రజానికాన్ని, జనాల్ని మనం ఇటువైపు గైడ్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలనేది కాంటెక్స్ట్ ఇక్కడ. సో ముందు దాంట్లో ఏం చెప్పారు? సో మనకి ఇప్పటి వరకు చెప్తున్న లేడర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఫస్ట్ ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్, అది ఒక గాడ్ రియలైజ్డ్ బీయింగ్ మాత్రమే ప్రదర్శించగలరు. రెండవది నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్, అది ఒక ప్యూర్ లవ్ ఉన్న వ్యక్తి మాత్రమే ఇంకా భగవత్ ఐక్యం రాలేదు, బట్ ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక ఆస్పిరెంట్, ఒక హై ఆస్పిరెంట్ మాత్రమే ఒక నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ ని ప్రదర్శించగలరు. అంటే తనకు హార్మ్ చేయడానికి వచ్చినా కూడా తన ప్రేమను ఇవ్వగలడు అవతల వాడికి, చివరికి తన ప్రాణాన్నైనా పణంగా పెట్టి. అంటే ఒక సెయింట్ క్వాలిటీ ఆల్మోస్ట్. ఇంకా మూడవది నాన్ వైలెంట్ వైలెన్స్ అని చెప్పారు. ఇది ముందు పేరాలో వచ్చింది. అంటే ఒక బలహీనమైన దేశాన్ని ఒక బలమైన దేశం ఎవరైనా అటాక్ చేసేటప్పుడు మీరు వెళ్ళి ఆ అటాక్ చేస్తున్న దేశాన్ని మీద మీరు తిరుగుబాటు చేస్తారు ఈ వ్యక్తి, ఎందుకంటే ఈ బలహీనమైన దేశాన్ని రక్షించడం కోసం. అక్కడ యుద్ధం చేయడం, గొడవ పడడం అనేది వైలెన్స్ అయినప్పటికీ కూడా అది ఒక రక్షణ కోసమే కాబట్టి అది నాన్ వైలెంట్ వైలెన్స్ అవుతుంది అని చెప్పారు. అది మాసెస్ కి చెప్పడానికి బాగుంటుందట. అంటే ఒక సాధారణమైన ప్రజానికానికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అని చెప్పడం కంటే, ఆర్ సెకండ్ లెవెల్ ఆఫ్ నాన్ వైలెన్స్ కంటే, ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అని చెప్పడం ఈజీగా ఉంటుంది వాళ్ళు ప్రాక్టికల్ గా చేయడానికి అని ముందు పారాగ్రాఫ్ లో చెప్పారు. అంతేకాదు, ఒకవేళ మరొక ఫోర్త్ లెవెల్ ఆఫ్ నాన్ వైలెన్స్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ఆ స్థాయి కూడా, అంటే పక్కన ఉన్న వాళ్ళని రక్షించడం ప్రక్కన పెట్టండి, ముందు సపోజ్ మీ మీదకి ఒక అటాక్ జరిగింది, దానికి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇచ్చారు. మీ మదర్ని ఎవరో చరచడానికి ప్రయత్నించారు, లేదా ఇంకా నీ ఇంట్లోకి
వస్తువులను ఆక్రమించడానికి ప్రయత్నించారు. మరి నువ్వు రక్షించుకోవాలి కదా. అలాగే ఇప్పుడు కాంటెక్స్ట్ ఇది ముఖ్యంగా ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా ఇండియాలో అవుతుంది. కాబట్టి భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, నానా బాధలు పెడుతున్నారు, నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మరి నువ్వు రక్షించుకోవాలి కదా. కాబట్టి ఆ సమయంలో నువ్వు చేసేటువంటి వైలెన్స్ అంటే తిరుగుబాటు, పోరాటం ఏదైతే ఉందో అది స్వార్థం కాదు, అది సెల్ఫిష్ అవ్వదు, అది సెల్ఫ్లెస్సే అవుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్లెస్ వైలెన్స్ ఇది 4th స్టేజ్. యాక్చువల్ గా పైనుండి వస్తే ఇది 4వ స్థానంలో ఉంది. ఈ ఎక్కడి నుండైనా బిగించేయచ్చు మనం వాళ్ళకి. ఎందుకంటే ఇందులో వాడికి ఎటువంటి టింజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కూడా లేదు, తను తాను రక్షించుకుంటున్నాడు. అయితే ఇది చెయ్యాలి అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పారంటే మనకి ఒక హ్యూమన్ లవ్ మీద డిపెండ్ అవుతుంది. అదే ఏది ఈ సెల్ఫ్లెస్ నాన్ వైలెన్స్, సెల్ఫ్లెస్ వైలెన్స్ అన్నారు కదా దీన్ని. ఈ సెల్ఫ్లెస్ వైలెన్స్ అనేది హ్యూమన్ లవ్ మీద డిపెండ్ అవుతుంది. నాన్ వైలెంట్ వైలెన్స్ అనేది అన్లిమిటెడ్ లవ్ మీద డిపెండ్ అవుతుంది. నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ అనేది ప్యూర్ లవ్ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్ అండ్ ప్యూర్ నాన్ వైలెన్స్ అనేది డివైన్ లవ్ మీద డిపెండ్ అవుతుందని ప్రతిదానికి ప్రేమే కారణం, అంతర్గతంగా ప్రేమే ఉంటుంది. అది ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ప్రదర్శించగలుగుతాం. కాబట్టి మనుషులకు సాధారణంగా మానవ ప్రేమ ఉంటుంది కాబట్టి తన ఆత్మరక్షణ కోసం తను తిరుగుబాటు చేయొచ్చు, అది స్వార్థం అనిపించుకోదు అనేది ఈ పారాగ్రాఫ్ లో బాబా చెప్పారని అనిపిస్తుంది మనకి. సో మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. 74.3 లావణి గారు. జై బాబా. ఓకే ఏమ్మా, ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు, ఇది నాదే అనుకుని అనేసాను. సారీ. జై బాబా. లావణి గారు, నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవర్డ్. వచ్చారమ్మా లావణి గారు? ఓకే, ఎవరైనా చదువుతారండి? లావణి గారు రాలేనట్టు ఉన్నారు. ఎవరైనా చదివి చెప్తారా? ఓకే, సరే అండి, అయితే నేనే చదివిస్తాను. సో నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవర్డ్ ఈజ్ యాజ్ పాయింటెడ్ అవుట్ fatal. So also is selfish violence, that is violence for selfish motives by individuals or nations to gain power or for further selfish ends. సో ఇక్కడ పిరికివాడి అంటే మొత్తం మనకు 6 రకాల నాన్ వైలెన్స్ గురించి చెప్పారు. అంటే చివరికి అది ఏదైనా పిలవనివ్వండి, ఇది టైప్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ అనుకుందాం. ఒక 6 టైప్స్ చెప్తున్నారు మనకి వైలెన్స్, నాన్ వైలెన్స్ దాంట్లో. ఇవి చివరి 2, నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవార్డ్ ఒకటి, సెల్ఫిష్ వైలెన్స్ ఒకటి. వీటి గురించి ఇక్కడ వివరించారు. నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవార్డ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, తన మీద ఎవరైనా అటాక్ చేస్తున్నా భయానికి తన తిరుగుబాటు ఏం చేయడు, అంతే తప్పిస్తే ఇంకే రీజన్ ఉండదు అతనికి. ఇదేదో నేను సహించాలి, తట్టుకోవాలని చెప్పే ఉద్దేశంతో కాదు, మరేం చేయలేక చేతకాక భయంతో అతను దాన్ని భరించేస్తూ ఉంటాడు. ఇది పిరికివాడి యొక్క హింస అని చెప్పారు. ఇది చాలా ప్రమాదం అని చెప్పారు, ఇది ఉండకూడదు. ఇంకా రెండవది చెప్తుంది ఏంటంటే సెల్ఫిష్ వైలెన్స్ కూడా ఉండకూడదు. అంటే ఇంకా మనం వెళ్ళి మన స్వార్థం కోసం వేరే వాళ్ళ మీదకి తిరుగుబాటు చేయడం. సాధారణంగా ఇప్పుడు బ్రిటిషర్స్ ఆ కాంటెక్స్ట్, మన ఇండిపెండెన్స్ కానీ మనం తీసుకుంటే ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు, దోచుకున్నారు, మన స్వేచ్ఛ లేకుండా చేశారు. అది వాళ్ళ యొక్క సెల్ఫిష్ వైలెన్స్, వాళ్ళు చేస్తున్నటువంటి వైలెన్స్. కానీ ఆ తిరుగుబాటుని మనం ఎదుర్కొని మనల్ని మనం రక్షించుకోవడం అనేది మాత్రం ముందు చెప్పినట్టుగా అది సెల్ఫ్ లెస్ వైలెన్స్ అవుతుంది. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదేనండి ఈ పారాగ్రాఫ్ లో ఉన్నది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? వాడు బేసికల్ గా కవార్డ్ కదా. కవార్డ్ అయినప్పుడు, పిరికివాడు అయినప్పుడు హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ అండ్ సామర్థ్యం ఆయనకు ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఐడియల్ గా ఉండిపోతాడు కదా సార్. ఇన్ దట్ కేస్ ఇన్ఎబిలిటీ అయినప్పుడు ఆబ్వియస్ గా చేయలేడు కదా. అది ఏ విధంగా వినాశనానికి దారి తీస్తుంది అంటే ఆయన రియాక్ట్ అవ్వకపోవటం అన్నది వినాశనానికి దారి తీస్తుంది. కానీ
ఆయన నో వే కరెక్టెడ్ కదా, చేయలేడు అతను. ఈ కాంట్ అనేబిలిటీ. అది వినాశనం ట్రాన్స్లేషన్ అంటే ప్రమాదం, అది అత్యంత ప్రమాదం అని అర్థం. ఆ పదం ఇక్కడ వినాశనం అంటే వీధి నాశనం చేసేది కాదు, అంటే సరైనది కాదు. అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అంటే ఒక అంటే ఆ కాంటెక్స్ట్ ఇంకా చెప్పలేదు నేను, అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ చెప్తాను. అంటే ఇక్కడ లేదు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లార్డ్ మెహర్ లో ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మెసేజ్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా. సో ఇది ప్రమాదం ఎందుకు అవుతుందంటే ఆ సమయంలో వీడు ప్రదర్శించాల్సింది ఇది కాదు. అంటే ఇప్పుడు మనిషిలో ధైర్యాన్ని నింపాలి, నువ్వు దీన్ని ఎదుర్కోవాలి, నీ మీదకు వాడు అటాక్ చేస్తున్నాడు, మన కుటుంబం మీదకి ఎవడైనా వస్తే భయంతో మనం వెళ్ళకూడదు, ఎంతో కొంత స్థాయిలో మనం ప్రతిఘటించాలి మనకున్న శక్తి మేరకు. అటువంటి భావజాలాన్ని మనం వ్యక్తుల్లో నింపాలి, కానీ వాడు ఏం చేసినా నువ్వు భరించేరా అనేటువంటి భావజాలాన్ని నింపకూడదు. అది జరిగింది యాక్చువల్గా స్వతంత్ర పోరాట సమయంలో. గాంధీ చెప్తున్నటువంటి భావం ఏదైతే ఉందో నాన్ వైలెన్స్ అని, సత్యము అహింస, ఈ రెండే కదా గాంధీ యొక్క ఆయుధాలు, మనం చదువుకున్నాం సోషల్ స్టడీస్ లో. ఆ అహింస అనేది బాబా చెప్పారు. ఆ అహింస యాక్చువల్ గా ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ అంటే గాడ్ రియలైజేషన్ వచ్చిన వాళ్ళు ప్రదర్శించేటువంటి అహింసని గాంధీ స్పీచ్ల్లో చెప్తూ ఉండేవాడు ప్రజలకి, విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ దట్ మాసెస్ అనమాట. ఆ టైంలో అప్పటి ప్రజలకి అది చెప్పకూడని విషయం అంటది. గాంధీ హిమ్సెల్ఫే దాన్ని ఫాలో అవ్వలేడని చెప్పాడు బాబా, ఎందుకంటే ఆ స్థాయి లేదు గాంధీలో కూడా. ఈజ్ నాట్ ఎ రియలైజ్డ్ బీయింగ్. మేబీ హీ హ్యాజ్ ఎ బ్రెయిన్, అంటే ఆ ప్యూర్ లో ఉంటే అతను ఒక సెకండ్ లెవెల్ ఆఫ్ నాన్ వైలెన్స్ ని ప్రదర్శించగలడు, ఎందుకంటే గాంధీ ఏమి రియలైజ్డ్ బీయింగ్ కాదు. మరి అటువంటి వ్యక్తి నువ్వే ఆ స్థాయిలో లేవు, నీకన్నా ఒక ఉన్నతమైన హైయెస్ట్ స్థాయిలో ఉన్నదాన్ని తీసుకెళ్లి మాసెస్ కి చెప్పేస్తే ఈ ప్రజలు ఏం చేసేవారు, ఎక్కడ ఏ స్ట్రైక్ చేయాలని ఏ చేయాలని వెళ్ళి కూర్చుని పోతుండేవారు, వాళ్ళు కొట్టేస్తుండేవారు, వీళ్ళు దెబ్బలు కాస్తుండేవారు. దీనివల్ల వీళ్ళు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా దెబ్బలు తిన్న వాళ్ళు, దాని ఇంపాక్ట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఉండేవి. అలాగే చాలా మంది సఫర్ అయ్యారు. ఇది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ సిచ్యువేషన్ ని సరిగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళందరినీ లీడ్ చేస్తున్నటువంటి నాయకుడికి లేకపోవడం ఇంత దానికి దారి తీసింది. ఇది బాబా చెప్పుకుంటూ బ్యాక్గ్రౌండ్ వచ్చారనమాట. దాని ఫలితం చాలా మంది బాధపడ్డారు. ఆ క్షణంలో అలా చెప్పకూడదు, ఆ క్షణంలో చేయాల్సింది వాడు తిరుగుబాటు చేస్తాడంటే నువ్వు తిరిగి అటాక్ చేయాలి. అది ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించనేది అందరికీ కాదంట. ప్రతిదానికి ఒక సమయం, సందర్భం, ఎప్పుడు ఏది చేయాలో చెప్పుకుంటూ వచ్చారు. సో అలా కానీ నువ్వు ఈ కవర్డ్ తాలూకు నాన్ వైలెన్స్ ని అంటే అప్పుడు ఏం జరుగుతుందన్న, వీడికి కానీ ఇలా చెప్తూ ఉంటే, గాంధీ ఇలా మెసేజ్ ఇచ్చేస్తుంటే పీపుల్ అందరూ కూడా సరే, యాక్చువల్ గా వాళ్ళ లోపల పిరికితనం ఉంటుందట. వాడేమి బ్రేవ్ తోనో ప్యూర్ లవ్ తోనో ఆర్ డివైన్ లవ్ తోనే తట్టుకొని ఉండడు, లోపల వాడికి భయంతోనే వీడు తట్టుకుంటూ ఉంటాడట. నేను చెప్పినట్టుగానే అందరూ కూడా ఎంత ధైర్యంగా బ్రిటిషర్స్ ని ఎదుర్కొంటున్నారని గాంధీ అనుకుంటాడు, లేదా పీపుల్ అనుకుంటారు. మ్యాగజైన్స్ లో అదే వస్తాయి, బట్ వాస్తవానికి లోపల జరుగుతుంది ఒక పిరికివాడి అహింస జరుగుతుంది. అది ఇండివిజువల్ గా ప్రమాదం, స్పిరిచువల్ జర్నీగా ప్రతి సోలు మన అల్టిమేట్ గోల్ అటువైపు వెళ్ళడం కాబట్టి ఒక ఆస్పిరెంట్ కు, ఒక సేకర్కు అది చాలా ప్రమాదం. ఈవెన్ మిగతా పీపుల్ కూడా వీటి వల్ల ప్రమాదం కలుగుతుంది. కాబట్టి అక్కడ చేయాల్సింది ఏంటంటే నువ్వు బోధించాలి, ఇది ఇక్కడ తగదు, నువ్వు ఇలా ఉండాలి అని ధైర్యాన్ని నూరిపోయాలి, తప్పిస్తే ఇది కాదు అని ఆ సెన్స్ లో ఇక్కడ ఫ్యాటల్ అని వాడారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చా సార్? మరి అంటే తిరుగుబాటు అయితే చేయాలని చెప్పారు. అంటే ఇప్పుడు ఎప్పుడు ఎంత స్థాయికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా ఉంది. అంటే మనం అది చదువుదాం కావాలంటే, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. ఆ మెటీరియల్ అంతా ఉంది. ఇది అయిపోయాక బహుశా ఈ రోజు అవ్వకపోవచ్చు, నెక్స్ట్ వీక్ అది పెట్టుకొని అతను అసలు అంటే వరల్డ్ వార్ కూడా ఇక్కడ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా మీద ఈ మనం స్వతంత్ర పోరాటం కాదు, ప్యారలల్ గా 1939 నుండి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. అక్కడ ముస్సోలిని, వీళ్ళందరూ, హిట్లర్, వీళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా భారతదేశం మీద ఉంది యాక్చువల్ గా. వాటిని కూడా డిస్కస్ చేస్తూ ఏది కరెక్ట్ ఏంటి. నెక్స్ట్ ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏదో ఉంటుంది కదా, ఒకటి ఫామ్ చేశారు. వాళ్ళకి బాబా ఈ మెటీరియల్ అంతా పంపించారు. ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఇది గాంధీకి ఇవ్వబడింది, నెహ్రూకి ఇవ్వబడింది,
ఒక ముస్లిం ఉంటాడు, అతని పేరు నాకు గుర్తు జిన్నా రావట్లేదు. జిన్నా జిన్నా అండి. జిన్నా కాదు, ఇంకో అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. సో వీళ్ళందరికీ మెటీరియల్ ఛాంజీ చేత పంపించారు, స్వయంగా ఛాంజీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. బాబాకి ఛాంజీకి కంటిన్యూస్ గా ఛాంజీకి గాంధీకి కరెస్పాండెన్స్ జరిగింది. ఈ గాంధీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు. అసలు ఈ టైప్స్ ఏంటి, ఈ అసలు అంటే ఎంత డెప్త్ లేదు గాంధీకి. బాబా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇదంతా కూడా లార్డ్ మెహర్ లో ఉంది. మళ్ళీ అతను పర్సనల్ గా కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నీ టేక్ ఎలా ఉండాలి ప్రతి దాని మీద చెప్పారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. అలాగే అప్పుడు యుద్ధం బాబాయే సెకండ్ వరల్డ్ వార్ నడిపించారని చెప్పారు స్వయంగా. సో ఆ సెకండ్ వరల్డ్ వార్ నడిపించడంలో ఆ చుట్టూ ఉన్న మండలికి కూడా అండర్స్టాండింగ్ చెప్తూ ఉన్నారు. ముస్సోలిని ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నాడు, హిట్లర్ అలా తీసుకున్నాడు, అలా కాదు ఇలా తీసుకోవాల్సి ఉండేది. అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళ ప్రధాని ఇలా చేసి ఉండాల్సింది, ఇండియాలో వీళ్ళు ఈ రకంగా సపోర్ట్ అడగాల్సి ఉండేది. అక్కడ జపాన్ వాళ్ళు అటాక్ చేస్తూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, ఈ అన్ని కాంటెక్ట్స్ అంటే అన్ని కోణాల్లోండి సిచ్యువేషన్ వివరిస్తూ వచ్చారు బాబా. అందుకు మనం అది చదివితే గానీ మనకి ఈ చాప్టర్ ఎందుకు చెప్పారు, సడన్ గా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు మనం చదువుతుంది ఒక చదువుతున్న స్పిరిచువల్ బుక్ అయితే ఇది ఏ రకంగా ఒక ఆస్పిరెంట్ కి ఈ నాన్ వైలెన్స్ అనే చాప్టర్ కనెక్టెడ్ కూడా చెప్పారు. అందులో అంటే మనకు భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం ఉన్నది, కర్మ మార్గం ఉంది. ఇవి ప్రధానమైనటువంటి రాజమార్గాలు భగవంతుని చేరడంలో. మనం ముందే చెప్పుకున్నాం రిమూవల్ ఆఫ్ సంస్కారాసలో ఈ తపస్సాధనలు పక్కన పెడితే మౌనం, ఈ సన్యాసం, ఉపవాసం ఇవన్నీ కాకుండా సెకండ్ చాప్టర్ లో మనకు చెప్పారు కొన్ని ఈ ఎనర్జీని మనలో అంటే ఈ కోరికల మూలంగా కలుగుతున్న ఎనర్జీని డిఫరెంట్ ఛానల్స్ లో పెట్టడం ద్వారా, సబ్లిమేషన్ మెథడ్స్ ద్వారా వీటిని మనం ఉన్నతలకు గావించబడచ్చు. అంటే ఆ ఎనర్జీని మనం ప్రాపర్ వాటికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ఆ మెథడ్స్ ఈ 4 యోగాస్. ఈ 4 యోగాస్ లో కర్మయోగం ఒకటి. ఆ కర్మయోగానికి సంబంధించింది నాన్ వైలెన్స్. సో మన పొలిటికల్ లీడర్స్ ఒకప్పుడు పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భగవంతుని చేరడం అనేటువంటి ప్రయత్నంలోనే ఈ కర్మయోగాన్ని అనుసరించి చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం పోరాడలేదు. భారతదేశం యొక్క ఫ్రీడమ్ అది అందరి కోసం పోరాడారు. అంటే వాళ్ళు ఒక రకమైన త్యాగాన్ని చేశారు. సెల్ఫ్లెస్ గా ఏదైనా ఒక యాక్షన్ చేస్తే అది కర్మయోగమే అవుతుంది. అది చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ టైంలో తిలక్ రాసినటువంటి కర్మయోగ రహస్య అనే బుక్ ఉంటుంది, దాన్ని అప్రిషియేట్ చేశారు. షిరిడి సాయిబాబా కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. అతనికి హెడ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఏకైక పొలిటీషియన్ అని చెప్పారు. సో అటువంటి సందర్భాల్లో అసలు హింస అంటే ఇటు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 1942 ఫిబ్రవరిలో పబ్లిష్ అయింది ఫస్ట్ టైం మెహర్ బాబా జర్నల్ నుండి. బాబా ఈ డిక్టేషన్ అంతా జనవరిలోనే డిసెంబర్లో ఇస్తే అది ఫిబ్రవరిలో వచ్చింది. ఏది ఫస్ట్ చాప్టర్. తర్వాత మేలో ఈ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు మనం చదువుతున్న చాప్టర్ వచ్చింది ఇంకో 3 నెలల తర్వాత. సో ఇవన్నీ 1942లో ఇవ్వడం అంటే అప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది యుద్ధం అక్కడ. అలాగే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా చాలా పీక్ స్టేజ్ లో ఉంది ఇండియాలో. ఇది కాంటెక్స్ట్ అండి. సో అదే మనకు సమయం మించిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. 74 జై బాబా నాదేమో. Shall I read? Start చేయండి. Okay. Jai Baba. It will be therefore be seen that while non-violence, pure and simple, is the goal of life. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న అహింసా పద్ధతులన్నీ విన్నాక మనం ఇలా అనుకోవాలి, కనుక స్వచ్ఛమైన మరియు సాధారణమైన అహింస అనేది జీవిత గమ్యం. అంటే అసలైన అహింస అనేది మన జీవితానికి గమ్యం అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎంతసేపు డిస్కస్ చేస్తాం నాన్ వైలెన్స్ అని, అది ఎందుకంటే అదే మన జీవిత గమ్యం అని మనం అర్థం చేసుకోవాలి. దిస్ గోల్ హ్యాస్ టు బి అటైన్డ్ బై ఇండివిజువల్ సీకర్స్ ఆఫ్ గాడ్ బై ఫాలోయింగ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్. మరి ఈ గమ్యాన్ని ఎవరు సాధించాలనేది కూడా మనకు ఒక డౌట్ వస్తుంది కదా. అది ఎవరంటే భగవంతుని కోసం అన్వేషించే వ్యక్తులు సాధించాలి. అంటే నేను భగవంతుడితో ఐక్యం అవ్వాలి అనుకునే ఒక తపన ఉంటుంది, వాళ్ళు సాధించాలి. మరి అది ఎలా సాధించాలి?
ధైర్యవంతుని అహింసను అనుసరించడం ద్వారా ఈ గమ్యాన్ని సాధించాలన్నమాట. ఆ పర్టికులర్ పాయింట్ తీసుకుని ధైర్యవంతుని అహింస, ఆ టైప్ ఆఫ్ అహింసని అనుసరించడం ద్వారా వాళ్ళు సాధించాలన్నమాట, వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలి. The masses who have not the requisite intense longing for being one with him have to be led gradually towards this goal. సో మన యాక్చువల్ గోల్ ఏంటి? మన భగవంతునితో ఐక్యం కావాలి, అదే కదా మన గోల్. అంటే దానికి ఏమవసరం? ఒక తీవ్రమైన తపన కావాలి అని కూడా మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. ఏదో ఆషామాషిగా ఏదో స్పీచ్లు వినేసి అలా కాదు, తీవ్రమైన తపన కావాలి. అది భగవత్ అన్వేషణకు ఆ తపన ఉంటుంది, అంటే సీకర్స్కే ఉంటుంది. మరి జనసామాన్యులకు ఆ భగవతైక్యానికి కావలసినంత అవసరమైనంత తీవ్రమైన తపన లేకపోవచ్చు. అందరూ సీకర్సే కాదు కదా, మనలాంటి జనసామాన్యులు ఉంటారు, వాళ్ళకి ఆ భగవతైక్యానికి కావలసినంత తీవ్రమైన తపన లేకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళని గమ్యం వైపు ఎలా నడిపించాలి, అది కూడా ఒక డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళని గమ్యం వైపుకి క్రమంగా నడిపించాలి. అంతేగాని వన్ డే కూర్చుని దిస్ ఇస్ హౌ, ఇలా చేసేయాలి, మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు అనడం అనేది సాధ్యం కాదు. వాళ్ళని క్రమంగా చేయాలి. మరి బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెంట్ ఆర్ దోస్ ఆఫ్ సెల్ఫ్లెస్ వైలెన్స్. ఆ నడిపించడం ఎలా నడిపించాలి? అది ఏమి వాడి వాళ్ళకి నడిపించాలి? అది అహింసాయుతమైన హింసకు చెందిన నియమాల్ని కానీ, లేదా నిస్వార్థమైన హింసకు చెందిన నియమాలు కానీ వాడి వాళ్ళను ఆ గమ్యం వైపు నడిపించాలి. ఓకే, అది కూడా ఇంకొక ట్యాగ్ ఇచ్చారు, అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు అలాంటివన్నీ చెప్పకూడదు. అప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా మనకు వాళ్ళకి వాళ్ళ అడ్వైజ్ ఇవ్వాలి, వాళ్ళని అలా నడిపించాలి. అంతే తప్పించి ఇది ఒక యూనివర్సల్ రూల్లో పెట్టేసుకుని ఇది ఇలాగే చేయాలి, ఇది ఇదే ఫాలో అయిపోవాలి కాదు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనము చేయించాలి, వాళ్ళని నడిపించాలి. ఇన్ కన్క్లూషన్, it must be very clearly understood that non-violent violence and selfless violence are merely means of attaining the goal of life, namely pure and simple non-violence or love infinite. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న దాన్ని అంతటినీ కన్క్లూడ్ చేసుకుని చివరికి మనం ఇలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? అహింసాత్మకమైన హింస మరియు నిస్వార్థమైన హింస. నిస్వార్థమైన హింస అంటే అనంతమైన ప్రేమ అనుకోవడం. ఇవి రెండు మన జీవిత గమ్యాన్ని పొందడానికి మాధ్యమాలు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మనం దానికి అంతే విలువ ఇవ్వాలి, అంటే అవి కేవలం మాధ్యమాలే అని. అంతే తప్ప ఇంతకు ముందే మనం ఇంకోటి చెప్పుకున్నాం, అసలైన అహింసే మన జీవిత గమ్యం అని కూడా చెప్పుకున్నాం. అది మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు బాబా అక్కడ. The means must not be confused or mixed up with the goal itself. ఇక్కడ మాధ్యమాలని గమ్యంతో పొరపడకూడదు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు, అలాగే గమ్యంతో కలపకూడదు. ఈ మాధ్యమాలని గమ్యంతో కలపకూడదు. మాధ్యమాలని మాధ్యమాలుగానే ఉంచుకోవాలి, గమ్యాన్ని గమ్యంగానే ఉంచాలి. వాటితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, వాటితో కలపకూడదు అని పారాగ్రాఫ్ లో చెప్తున్నట్టు నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సార్ జై బాబా. అంటే ఈ పేరాకు చెందింది అని కాదంటే, అంటే ఈ సబ్జెక్ట్కి చెందింది. ఇప్పుడు సపోజ్ నిస్వార్థమైన హింస అంటే అంటే మానవ ప్రేమకు సంబంధించింది అన్నారు. అంటే ఇప్పుడు ఎలా అడగాలంటే, సార్ ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు అపారమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి ప్రేమతోనే జయిస్తాడు అని చెప్పారు. అయితే అదే వ్యక్తికి తన తల్లిని చెరచడమో లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఆ అపారమైన ప్రేమే ఉంది తన హృదయంలో, సిచ్యువేషన్ ఇలా వచ్చింది, మరి అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ లో అతను ఎలా ప్రవర్తిస్తాడు? అపారమైన ప్రేమ అంటే ఇప్పుడు మీరు అనేది అన్లిమిటెడ్ లవ్, నాన్ వైలెంట్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. సెకండ్ వన్ మనకి చెప్పారు కదా సార్, అది
ప్యూర్ లవ్ గురించి. ప్యూర్ లవ్ ఉంది. ఇప్పుడు pure తన మీదకి ఎవరైనా అగ్రెసర్స్ వచ్చినా సరే లవ్ తోనే జయిస్తాడు, వీలైతే ఇంకా అతను గివ్ అప్ చేసుకుంటాడు అనేది అక్కడ ఇచ్చారు బాబా. అవును. అయితే ఈ ఆస్పిరెంట్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో అతను అది ఎలా ఫేస్ చేస్తాడు? అప్పుడు అతను అక్కడ క్లియర్ గానే ఉంది ఏంటంటే, మీ వరకు మీరు ఆత్మార్పణ చేయొచ్చు ఏ విషయంలో అయినా సరే, కానీ మీరు కుటుంబ వ్యక్తులను మీకు పరంగా వేరే వాళ్ళకి పరంగా పెట్టే హక్కు మనకు లేదు. ఒక కుటుంబ సభ్యుడిగా గానీ, ఒక దేశంలోని ఒక వ్యక్తిగా గానీ మన దేశాన్ని రక్షించాలి, కుటుంబాన్ని రక్షించాలి. బట్ మీరు ఏదైనా త్యాగం చేయాలి అనుకుంటే, ఏదైనా మీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం, అది మీకోసం మీరు చేసుకోవాలి. సో ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ ఆర్ మీరు చెప్పినట్టు అన్లిమిటెడ్ ప్యూర్ లవ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ విషయంలో ఏ త్యాగానైనా చేయొచ్చు, అది ప్రాణ త్యాగానికి కూడా వెళ్ళొచ్చు. కానీ కుటుంబాన్నో లేకపోతే దేశాన్నో రక్షించాల్సి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అతను అక్కడ ఈ సెల్ఫ్లెస్ వైలెన్స్ అయితే అతను అవలంబించాల్సి ఉంటుంది. అప్పుడు అది పరిమిత మానవ ప్రేమ కిందకే వచ్చేస్తుందా, లేకపోతే పరిమితం కాదు. ఇక్కడ మళ్ళీ అలా తీసుకోకండి. అంటే ఇతని స్థాయి ఉన్నా కూడా, అంటే ఇప్పుడు మీరు మహాభారత యుద్ధంలో జరిగింది అదే. మీరు అక్కడ అంటే ఒక సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి కృష్ణుడే దాన్ని బోధించాడు. ఎందుకంటే అక్కడ అది చేయడమే కరెక్ట్. అక్కడికి వెళ్ళి మీరు ఆ దుర్యోధనాదులు వచ్చేస్తూ ఉంటే, లేదా ఇక్కడ సీతాదేవిని రావణాసుడు పట్టుకు వెళ్ళిపోతూ ఉంటే, అక్కడికి వెళ్ళి రక్షించడం అనేది చేయాలి కదా అక్కడ. అది అప్పుడు శ్రీరాముడికి హ్యూమన్ లవ్ ఉందా అని కాదు, అంటే భార్య మీద వ్యామోహం అతను వెళ్ళి యుద్ధం చేసి తీసుకురాలేదు రావణాసుడి దాన్ని. అది ఒక ధర్మం అవుతుంది. ఆ ధర్మాన్ని అప్పుడు ఆ పద్ధతిలో నెరవేర్చాడు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అలా రాలేదు. లేకపోతే మీరు అన్నట్టుగా ఒకటి ఇండివిజువల్ గా ఒకటి మీదకి అటాక్ చేస్తున్నాడు అనుకుందాం. ఇవన్నీ ప్రక్కన పెడితే ఇద్దరు కేసులు తీసుకుందాం. కామన్ మ్యాన్ తీసుకుందాం, ఈ ప్యూర్ లవ్ ఉన్నవాడిని, అన్లిమిటెడ్ ప్యూర్ లవ్ ఉన్నవాడిని తీసుకుందాం. ఈ అన్లిమిటెడ్ ప్యూర్ లవ్ ఉన్నవాడు ఖచ్చితంగా ఆ అటాక్ ని ఎదుర్కొంటాడు, ప్రేమగా మాట్లాడతాడు. ఈవెన్ అంత పెద్ద మాట అక్కర్లేదు, మనకే ఎవరో వచ్చి గట్టిగా మన మీద అరిస్తే మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా. సో తప్పున్నా లేకన్నా అది ప్రక్కన పెట్టండి. అసలు ధైర్యంగా అవమానాన్ని తట్టుకొని మనం నిలబడి అది కాదని ప్రేమగా మాట్లాడేది నిజంగా గ్రేట్ స్పిరిచువల్ క్వాలిటీ. అంత లోపల ఆ రకమైన స్టఫ్, లవ్ స్టఫ్ ఉంటే కానీ ఆవిడ చేయలేడు. కానీ వీడు ఇది ఉన్నవాడు ఆ సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించాలంటే ప్రవర్తించగలడు, తన కోసం కాదు. అంటే హై స్థాయిలో ఉన్నవాడు ఒక కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం సెల్ఫ్లెస్ వైలెన్స్ అనేది, ఇప్పుడు గాంధీకి ఉందా అనుకుందాం, మనకు తెలీదు. నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ నిజంగా అతని ప్యూర్ లవ్ ఉంది, ఒక సెయింట్కి ఉండాల్సినంత లవ్ ఉంది. కానీ అతను ఈ విషయాన్ని వీళ్ళకి బోధించకూడదు కదా, పీపుల్కి. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవే ఉన్నాం అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా నాకు తెలిసి వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. నువ్వు చెప్పినా దానికి అర్థం కూడా ఉంటుంది. బట్ డూ యూ థింక్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? మనుషులందరూ అలా ఉండరు కదా. కాబట్టి అలాంటప్పుడు మాసెస్ కి ఆ రకమైనటువంటి టీచింగ్ సరికాదు. అదండి ఉదయం అందుకే అక్కడ ట్యాగ్ పెట్టారు, అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్ అని. అంటే ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూలే పెట్టుకోకుండా అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి పరిస్థితుల్ని అనుగుణంగా చేయమని చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది. డౌట్ అక్కడ క్లారిఫై అవుతుందేమో. ఇదే ఇలాగే చేయాలి అని రూల్ కాదు, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అది ఉండే అక్కడ మనుషుల్ని బట్టి, ఇప్పుడు దాస్ చెప్పినట్టు అక్కడ ఉండే వాళ్ళందరూ భగవద్ అన్వేషకులు అనుకో, ఇంక సమస్య ఉండదు. అందరూ అలా ఉండరు కదా, స్పిరిచువల్ గా ఒకే ఇప్పుడు అలా ఉండేటటువంటి వ్యక్తి ఒకే క్వాలిటీలో అతను వెళ్ళిపోరు, అవసరాన్ని బట్టి అది మారుతుంటది. అంటే అవసరం అంటే ఎవరికి అవసరాన్ని బట్టి. ఇప్పుడు తన అవసరం అయితే మీరు చెప్తుంది ప్యూర్ అన్లిమిటెడ్ ప్యూర్ లో ఉన్న వ్యక్తి తన సర్కమ్స్టెన్స్, ఇప్పుడు తన సర్కమ్స్టెన్స్ అంటే ఆ పరిస్థితిలో తనకు సంబంధించిన వైలెన్స్ జరుగుతుంటే ఖచ్చితంగా అతను బ్రేవ్ గానే ఉంటాడు. కానీ అదే పరిస్థితిలో వెళ్ళి తన కుటుంబం మీద దేశం మీద ఒక అటాక్ చేస్తే అతను అక్కడికి వెళ్ళి ఈ బ్రేవరీని ప్రదర్శించకూడదు, అతను వెళ్ళి చేయాలి. అంటే అతను ప్లే చేసే రోల్ కూడా ఉంటుందిలేండి. ఇప్పుడు నేను వెళ్ళి స్వతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో హిమాలయాల్లోనే ఇంకెక్కడో సాధకులు ఉండే ఉంటారు ఖచ్చితంగా. రమణ మహర్షి ఆ టైంలోనే ఉన్నారు కదా మరి.
అతను వెళ్ళి ఇప్పుడు నేను గన్ పట్టుకుంటానని ఐ డోంట్ థింక్ అతను అరుణాచలంలో కూర్చొని అది చేసుకుంటున్నాడు, ఆ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటున్నాడు అతను నేను ఎవరు అని. కాబట్టి అందరూ కూడా అందులోకి రారు. ఆ కర్తవ్యాన్ని చేపట్టిన వాళ్ళు. సపోజ్ అదే టైంలో ఇతనే ఉన్నాడు, బాబాకి ఫేవరెట్ మరాఠీ సెయింట్ ఎవరు, పండర్పూర్ లో బాబాకి గాడ్గే మహారాజ్. గాడ్గే మహారాజ్. అలాగే మరి కొంతమంది కూడా ఉన్నారు సెయింట్స్. వాళ్ళందరూ ఈవెన్ అరబిందోని తీసుకున్నా గానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఆ భావాన్ని నింపారు. ఎక్కడా కూడా వాళ్ళు పిరికి వల్ల కూర్చొని అంతెందుకు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట అది. ఇదేంటి నువ్వు ఇలా డేలా పడిపోతున్నా లాసెస్ అని, ఇది రైట్ మూమెంట్ కాదు. నువ్వు ప్రదర్శించాల్సిన టైంలో నువ్వు అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలో అది ఆడట్లేదు, వేరే మాట్లాడుతున్నావు. అంటే అక్కడ చెప్పకూడని సమయంలో చెప్పకూడని మాటలు మాట్లాడుతున్నాడు అతను. నేను యుద్ధం చేయను అని. ఇది తగదు, నువ్వు యుద్ధం చేయరా బాబు, కనీసం క్షత్రియుడిగా నీ ధర్మం కోసమైనా నువ్వు యుద్ధం చేయని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, అతను హీజ్ హైయెస్ట్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి, బట్ చెప్తున్నాడు. ఎందుకంటే అతను చెప్పే స్థానంలో ఉన్నాడు. రథసారథిగా కానీ అట్లే పాండవులందరినీ గైడ్ చేస్తున్న ఒక గైడ్ గా కానీ రైట్ థింగ్ ని గైడ్ చేయాలి. దో హీ హ్యాజన్ పార్టిసిపేటెడ్. అతను అసలు యుద్ధంలో లేడు కదా, అతనేమి పట్టుకోలేదు. ఎందుకంటే అతను మాట ఇచ్చాడు, సో రీజన్స్ వల్ల అతనేమి ఆయుధాన్ని పట్టుకోలేదు. బట్ స్టిల్ గైడ్ చేసే మార్గంలో ఉన్నప్పుడు అతను కరెక్ట్ గానే గైడ్ చేశాడు. అలాగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిజంగా నాల్వైన్స్ ఆఫ్ ద బ్రేవ్ ఉండి వాడు ఇలాగ ఫీల్డ్ లో ఉండి ఆయుధాన్ని చేపట్టాల్సి వస్తే చేపట్టాలా, అంటే సెల్ఫ్లెస్ వైలెన్స్ ని చేపట్టాలా, లేదా తను యాక్చువల్ గా పర్సనల్లీ హీఈస్ క్యాపబుల్ ఫర్ నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ కాబట్టి ఎలా ఉండాలంటే డెఫినెట్ గా అతను సెల్ఫ్లెస్ వైలెన్స్ కి వెళ్ళాలి. ఎందుకంటే వేరే వాళ్ళ యొక్క రక్షణ కోసం. అప్పుడు అదే సబబ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ అది లేకపోయినప్పుడు నేను అలాగే ఫీల్ అవుతున్నాను ఇవన్నీ చదివిన తర్వాత నాకు వచ్చిన అవగాహన బట్టి. ఓకే, సో క్వశ్చన్స్ ఏవి లేవంటే దీని మీద మనం కంక్లూడ్ చేద్దామండి. 74.4. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు జీవితంలో మనిషి ఎక్కడున్నా కానీ ఏ రకంగా ఉన్నా కానీ తన గోల్ ఎప్పుడు కూడా తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం, తన ఆత్మని ఆ పరమాత్మని తెలుసుకోవడం, దాంతో ఐక్యం కావడమే. అదే గోల్తో ఎప్పుడు నడుస్తుంది అది. అంటే సృష్టి ఆది నుండి కూడా మానవ రూపం వచ్చినప్పటి నుండి కూడా ప్రతి మనిషి యొక్క మనుగడ జీవనం అటువైపే సాగుతుంది. కాబట్టి ఈవెన్ మనకి ఈ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న సమయంలో, భారతదేశంలో ఈ స్వతంత్ర పోరాటాలు జరుగుతున్న సమయంలో కూడా ప్రతి ఒక్కడి గోలు కూడా భగవంతుని చేరుకోవడం, అందులో నో చేంజ్. కాకపోతే ఇప్పుడు అది యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి దేశం అంతటా కూడా అప్పుడు తన కర్తవ్యం ఇమ్మీడియట్ గా ఒక పని చేయాలి. ఆ పనిని కూడా స్పిరిచువల్ గా వాడేసుకుంటున్నారు. అది నాకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని గోల్ వైపే తీసుకెళ్ళాలి. ఆ గోల్ వైపు తీసుకెళ్లడంలో ప్రస్తుతం భారతదేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి ఆ పరిస్థితిని కూడా నువ్వు వాడుకుంటే అది నీకు స్పిరిచువల్ సాధనగా ఉపయోగపడుతుంది అని చెప్పి, అలాంటి సాధనగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మాటలు చెప్పకుండా వాడి స్థాయికి తగ్గట్టుగా ఆ మెథడ్స్ చెప్తే వాడు వాటిని అనుసరించి వాడు ముందుకు సాగుతాడు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. గ్రాడ్యువల్ గా వాడిని ఆ గమ్యం వైపు తీసుకెళ్తుంది. అంటే ఈ కాంటెక్స్ట్ లో మనం సాధారణ జనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సాధారణ జనం అనే వాళ్ళు ఒక లిమిటెడ్ హ్యూమన్ లవ్ ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ స్థాయికి వాళ్ళ మీద ఒక అటాక్ జరిగేటప్పుడు దాన్ని వాళ్ళు తిరుగుబాటు అంటే రెసిస్ట్ చేసుకుని తిరిగి వాళ్ళు అటాక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్లెస్ వైలెన్స్ లేదు. ప్రక్కనున్న దేశం మీదకి జరుగుతుంది, ఎవరో ప్రక్కనున్న దేశం మీదకి శ్రీలంక మీదకి అటాక్ చేస్తున్నారు, మనం ఫ్రీగానే ఉన్నాం, వెంటనే వాళ్ళకి సహాయంకి వెళ్ళడం కానీ నాన్ వైలెంట్ వైలెన్స్ కానీ ఇది చేయడం ద్వారా ఈ సాధారణమైన ప్రజానికం కూడా వాళ్ళందరి గమ్యమైనటువంటి హైయెస్ట్ గోల్ ఏదైతే ఉందో అటువైపు వెళ్తారు అని చెప్పారు. అదొక పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్యూర్ అండ్ సింపుల్ నాన్ వైలెన్స్ అనేది మన గోల్. దాన్ని ఎప్పుడు కూడా మెథడ్ గా వాడకండి అని చెప్పారు. మీన్స్, ఇక్కడ మీన్స్ అంటే మార్గం. ఎందుకంటే సింపుల్ అండ్ నాన్ వైలెన్స్, సింపుల్ అండ్ ప్యూర్ నాన్ వైలెన్స్ ని అది ఫైనల్ చేరుకునే స్థితి అది. అంటే మనలో భగవంతుణ్ణి, సర్వత్రా భగవంతుణ్ణి మనం చూడడం, అనుభవించడం అనేది మన గోల్. కాబట్టి దాన్ని మెథడ్ గా చెప్పకండి. అది మన గోల్ అనుకుంటే మనం మెథడ్స్ గా మిగిలిన వాటిని చెప్పుకోవాలి. నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్, అలాగే
నాన్ వైలెంట్ వైలెన్స్, ఈ సెల్ఫ్లెస్ వైలెన్స్, వీటిని మెథడ్స్ గా చెప్పుకోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, అక్కడ గాంధీ చేస్తున్నటువంటి మెథడ్ కరెక్ట్ కాదు అని చెప్పడంలో. అలాగే మరికొంతమంది, నాట్ ఓన్లీ గాంధీ, ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడట్లేదు, అప్పటికున్న పరిస్థితుల్లో కొంతమంది రాంగ్ మెథడ్స్ యూజ్ చేయడం ద్వారా అది ముందుకు వెళ్ళకపోగా అది బ్యాక్ వెళ్ళిపోతున్నాం మనం మన స్పిరిచువల్ జర్నీలో. ఇదంతా స్పిరిచువాలిటీని దృష్టిలో పెట్టుకునే బాబా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చెప్పేది. ఇదేదో యుద్ధానికి ఎలా జరిపించాలని చెప్పట్లేదు. అవతారుడిగా తన గోల్ ఒకటే ఇప్పుడు కూడా, మనల్ని మన నిజ స్వరూపాలను అనుభవించేట చేయడం. దానికోసమే అతను ఏ పనైనా చేస్తాడు, అది మౌనం కానీ ఉపవాసం కానీ ఆర్ ఎనీథింగ్. హిజ్ హోల్ లైఫ్ ఈజ్ ఫర్ అస్ టు టేక్ అస్ టువర్డ్స్ అవర్ గోల్. అది. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. 74.5. జై బాబు రాధ గారు సార్, నా వాయిస్ వినిపిస్తుంది? వినిపిస్తుంది. చదువు. The motive and the result are always judged by general acceptance as to whether they are good or bad. ఏదైతే ఇప్పుడు మన హింస అహింస అంటే ఏదైనా అది మంచా చెడ అనేది దేని మీద ఆధారపడి అది జడ్జి చేయబడి ఉంటుంది అంటే ఆ రిజల్ట్, మోటివ్ అండ్ ద రిజల్ట్ ఆర్ ఆల్వేస్ జడ్జ్డ్ బై జనరల్ యాక్సెప్షన్స్. అంటే సాధారణంగా అందరూ ఏదైతే అంగీకరించబడుతుందో అలాగే ఏదైతే అంగీకరించబడిన దాన్ని చెడుగాను, అలాగే అంగీకరించబడేదాన్ని మంచిగాను, అంటే దాని యొక్క ఉద్దేశము మరియు ఫలితము అవి మంచివా లేకపోతే చెడ్డవా అనే దాని మీద ఆధారపడి వాటిని అంగీకరించిన దాన్ని బట్టి అది అందరూ అంగీకరిస్తే అది మంచి అని, లేదా అందరూ కూడా అది చెడుగా అని అంగీకరిస్తే అది చెడుగా తీసుకోవడం అనేది నిర్ణయించబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, non-violence of the brave and non-violence of the coward are both non-violence. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకు ధైర్యవంతుల అహింస మరియు పిరికివాని అహింస రెండు కూడా అహింసలే, both are non-violence. But from the viewpoint of the motive force behind it, non-violence of the brave is born of love and non-violence of the coward is born of fear. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు అహింసకు చెందిన పిరికివంతులకు అహింస, అలాగే ధైర్యవంతుల యొక్క దాన్ని వెనుక ఉన్నటువంటి మోటివ్ ఫోర్స్ బిహైండ్ ఇట్, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి చూసినట్లయితే, ఆ దృష్టికోణంలో చూసినట్లయితే ఈ ధైర్యవంతుల తాలూకా అహింస అనేది దేని నుంచి వస్తుంది? లవ్, బోర్న్ ఆఫ్ లవ్. non-violence of brave is born of love. ధైర్యవంతుల తాలూకా అహింస అనేది ప్రేమ నుండి పుడుతుంది. అలాగే non-violence of the coward is born of fear. వీళ్ళదైతే మాత్రం ఆ పిరికితనం నుంచి ఆ అహింస అనేది పుడుతుంది. ఈ పిరికితనం నుంచి పుట్టేటటువంటి ఈ అహింస విచ్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ లవ్, అది ప్రేమకి వ్యతిరేకమైనది. ఎందుకు అని అంటే అక్కడ భయం నుండి పుడుతుంది, అంటే దాని నుంచి ఆ భయపడి దాన్ని చేయకుండా ఉండిపోవడం వలన దాన్ని అహింసగా పిలవచ్చు, కానీ అది భయము వలన పుడుతుంది. కాబట్టి ఇక్కడ మొదటిది ఏంటి? ధైర్యవంతుల తరపు అహింస అనేది ప్రేమ నుండి పుడుతుంది, ఇది పిరికితనం వలన పుడుతుంది. కాబట్టి ఇది ప్రేమకి వ్యతిరేకమైనది, ఆ వ్యతిరేకమైనటువంటి భయం నుండి పుడుతుంది. అయితే ఈ రెండు కూడా అహింసలే, అహింసగానే చెప్పారు పై లైన్ లోని. వైల్ విచ్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వైల్ యాజ్ నాన్ వైలెన్స్ దే ఆర్ నాట్ ఆపోజిట్స్. ఇక్కడ చూస్తే మళ్ళీ అహింసగా ఈ రెండు పరస్పరం వ్యతిరేకం కాదు, దే ఆర్ నాట్ ఆపోజిట్. దేర్ మోటివ్స్ ఆర్ ఇన్ఫినిట్లీ అపోజిట్ టు ఈచ్ అదర్. కానీ వాటి యొక్క ఉద్దేశాలు చూసినట్లయితే ఈ రెండు కూడా ఇన్ఫినిట్ అపోజిట్, ఒకదానికొకటి అనంతమైనటువంటి వ్యతిరేకతను కలిగి ఉంది. వైల్ యాజ్ నాన్ వైలెన్స్ ఆర్ నాట్ ఆపోజిట్, అంటే ఆ రెండు వ్యతిరేకంగా చూసినట్లయితే నాన్ వైలెన్స్ గానే కనిపిస్తుంది, కానీ వాటిలో ఉండేటటువంటి తేడా ఏమో అనంతంగా ఉంది. ద మోటివ్ బిహైండ్ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ ఈజ్ losing one's life to gain infinite love, but the motive behind non-violence of the coward is to save one's own life.
విచ్ గెయిన్స్ ఇన్ఫినిట్ కంటెంప్ట్. ఇక్కడ పైన చూస్తే ఎవరైతే ఈ ధైర్యవంతుని తాలూకు అహింసను మనం చూసినట్లయితే అతని తాలూకు మోటివ్ ఏంటి? నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ ఈజ్ లూజింగ్ వన్స్ లైఫ్ టు గెయిన్ ఇన్ఫినిట్ లవ్. ఆ ఇన్ఫినిట్ లవ్, ఆ ప్రేమను పొందడానికి తనను తాను పోగొట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఈ పిరికివంతాలకు నాన్ వైలెన్స్ చూసినట్లయితే తనను తాను రక్షించుకోవడానికి ఇక్కడ ఈ అహింసని పాటిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇదేంటి? విచ్ గెయిన్స్ ఇన్ఫినిట్ కాంటెంప్ట్. ఆ మొదటి దానికి దీంతో చూసినట్లయితే అనంతమైనటువంటి, ఇతను చూసినట్లయితే అనంతమైన తిరస్కారానికి గురవుతుంది. విచ్ గెయిన్స్ ఇన్ఫినిట్ కాంటెంప్ట్. మొదటిది ఏంటి? అతను పోగొట్టుకొని ఆ అనంతమైన ఇన్ఫినిట్ ప్రేమని పొందడానికి అది జరుగుతుంది. ఇక్కడేంటి? తనను తాను రక్షించుకోవడానికి జరుగుతుంది. కాబట్టి అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది అవ్వదని నాకు అనిపిస్తుంది సార్. జై బాబా. Non-violence of the coward we put therefore under the heading of non-love, while we put non-violence of the brave under the heading of love. అయితే ఇక్కడ పైన లైన్ లో చెప్పినట్లయితే మొదటిది ఏం చెప్పారు? రెండు కూడా అహింసలే. అహింసలైనప్పుడు కూడా పిరికివంతులకు అహింస అనేది భయం నుండి పుడుతుంది. అదే ధైర్యవంతుని తలకు అహింస అనేది ప్రేమ నుండి పుడుతుంది. అయితే ఈ రెండు కూడా అహింసగానే చెప్పుకున్నప్పుడు కూడా ఈ రెండింటికి ఒకదానికొకటి అహింసగా చెప్పినప్పుడు ఈ రెండు పరస్పరం వ్యతిరేకం కాదు. కానీ వాటి వెనుక ఉండే ఉద్దేశం విషయంలో ఇవి అనంతంగా వ్యతిరేకమైనవని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారు? ధైర్యవంతుని అహింస అనే వెనుక ఉండేటటువంటి ఆ ఉద్దేశం అనేది ఏంటంటే ఆ అనంతమైన ప్రేమ అనేది పొందడం, అలాగే తనను తాను పోగొట్టుకుంటున్నాడు. అలా కాకుండా పిరికివాని అహింస ఏంటంటే తన యొక్క ఉద్దేశం ఏంటంటే తన స్వీయ ప్రాణాలని కాపాడుకోవడం చేస్తున్నాడు. అందువలన ఈ రెండింటిలో చూసినట్లయితే మనకి ఎవరైతే ధైర్యవంతుని తాలూకా అహింసను చూసినట్లయితే అది దాన్ని ఏ రకంగా చూపించవచ్చు అంటే ప్రేమ అనే శీర్షిక క్రింద, ఆ హెడ్డింగ్ క్రింద ఈ ధైర్యవంతుని తాలూకా అహింసని పెట్టవచ్చు. అలాగే ఈ పిరికివాని తాలూకా అహింసని ప్రేమ లేని అనే అహింస అంటే ఇప్పుడు అటువైపు ఒకవైపు ఇప్పుడు మనం డిఫరెన్స్ చెప్పుకుంటాం కదా ఏదైనా రెండింటి గురించి. ఆ రెండింటి గురించి చెప్పేటప్పుడు ధైర్యవంతుని తాలూకా అహింస అనేది ప్రేమ అనే దాని కింద రాయొచ్చు, హెడ్డింగ్ క్రింద, శీర్షిక క్రింద రాయొచ్చు. అలాగే ఈ ప్రేమ లేని అహింస, పిరికివాని తాలూకా అహింసను చూస్తే ఆ ప్రేమ లేని ఇక్కడ చెప్తున్నారు. జై బాబా. ఎవరైనా మాట్లాడు. ఈ ధైర్యవంతుని తాలూకా అహింస గురించి మాట్లాడుతూ అనంతమైనటువంటి ప్రేమ రీజన్ అని చెప్తున్నారు కదా మేడం మీరు, అంతేనా? అవును సార్. అనంతమైన ప్రేమ కాకుండా అనంతమైన ప్రేమను పొందడానికి అని కదా? అంటే ఒక లిమిటెడ్ సోల్ కి అనంతమైన ప్రేమ ఉండదు కదా బేసికల్ గా. అవును సార్. ఆ అనంతమైన ప్రేమను పొందడానికి తనను తాను పోగొట్టుకుంటున్నాడు. జై బాబా. రాధా, ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఫ్లోలో ఏమైనా పోయిందేమో అనుకుంటున్నాను. But the motive behind non-violence of the coward is to save one's own life, which gains infinite contempt. అంటే ఈ బ్రేవ్ పర్సన్ యొక్క నాన్ వైలెన్స్ చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాం, ఎందుకంటే తనని తాను పోగొట్టుకుంటున్నాడు. రెండో వాడిది, పిరికి వాడిది, తన లైఫ్ని సేవ్ చేసుకోవడానికి చేస్తున్నాడు. కాబట్టి దానికి మనం అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, అది ఇన్ఫినిట్ రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అని చెప్తున్నట్టుగా అక్కడ అర్థం వచ్చింది. విచ్ గెయిన్స్ ఇన్ఫినిట్ కంటెంప్ట్ అంటే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు అని చెప్తున్నారు. నాకు అక్కడ ఎందుకు అది నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే అదే చెప్తున్నారు, అంటే మనం ఒక మంచి పని చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కదా. ఈ సెకండ్ కేటగిరీ వాడికి రెస్పెక్ట్ ఇవ్వని అవసరం లేదు, అది ఎంత ఇన్ఫినిట్ లెవెల్లో చెప్తున్నారు. అంటే అంత డిఫరెన్స్ ఉందన్నమాట. బ్రేవ్ వర్డ్ నాన్ వైలెన్స్ కి, కవర్డ్ వర్డ్ నాన్ వైలెన్స్ కి అంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. అది నువ్వు యాడ్ చేయలేదని చెప్పాను అంతే. జై బాబా.
అంటే కాంటెంప్ట్ అన్నారు, తిరస్కారానికి గురవుతాడని అన్నారు. అసలే ఒకవేళ వాడనంత మాత్రం తిరస్కారానికి ఎందుకు గురవుతారు అనేది నాకు అర్థం కాలేదు. అది కూడా అంటే he doesn't deserve respect. He doesn't deserve respect. ఆ కేటగిరీకి రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు అన్నట్లుగా అర్థం వచ్చింది. జై బాబా. జై బాబా. ఇంకా 1 minute ఉందండి, అయిపోయింది. సో అయితే మీకు ఒక జస్ట్ దీన్ని సమ్మరైజ్ చేసి మనం నెక్స్ట్ వీక్ ఇంకా రిమైనింగ్ 2 paragraphs కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? సార్ జై బాబా అండి. జై బాబా చెప్పండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి చెప్పారు కదా, సో మహాత్మా గాంధీ అయితే ఇప్పుడు ఈ పిరికివాడి దానిలోకి వస్తారంటారా? ఇప్పుడు ఫార్వర్డ్ దాంట్లో నాన్ లవ్ లోకి వస్తుంది మహాత్మా గాంధీ అప్రోచ్. అవునండి, అది ఇందాక చెప్పుకున్నాం కదా. అయితే సార్ మనకి సమయం అయిపోయింది. మీరు ఏమనుకోకపోతే వచ్చే వారం మరొకలా అనుకోకండి. 7 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ దీన్ని మాట్లాడదాం. 2 paragraphs అయిపోయాక మరికొంత మెటీరియల్ ఉంది దీనికి సంబంధించి, అది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఒక పారాగ్రాఫ్ ది కంక్లూషన్ ఏంటంటే, అదే ఇంకా బాగా చెప్పారు కాబట్టి ఇంకా వేరే అక్కర్లేదు. సో మనం పని చేసేటప్పుడు దాని మోటివ్స్ బట్టి దేన్నైనా జడ్జ్ చేస్తాం మనం, మంచి చెడ్డ అనేది. ఇక్కడ నాన్ వైలెన్స్ ఆఫ్ ద ధైర్యవంతుడి యొక్క అహింసలో, నాన్ వైలెన్స్ ఆఫ్ ద బ్రేవ్ లో మోటివ్ అనేది వాడికి ప్రేమ ఉంది. అలాగే నాన్ వైలెన్స్ ఆఫ్ ద కవార్డ్ లో వాడి మోటివ్ భయం ఉంది. కాబట్టి ఈ ధైర్యంతో అంటే ప్రేమతో ఎవడైతే ముందుకు వెళ్తున్నాడో, ఈ ధైర్యవంతుడి అహింస ద్వారా వాడు అనంతమైన ప్రేమను పొందుతాడు. అనంతమైన ప్రేమ అంటే భగవంతుని పొందుతాడు తను. అలాగే ఈ పిరికివాడి యొక్క అహింసలో భయం ఉంది కాబట్టి వాడు, ఇక్కడ కంటెంప్ట్ అనే మాటకి తిరస్కారం అనే కదా, అవమానం అని కూడా ఉంది. వాడు అనంతమైన అవమానాన్ని పొందుతాడు, ఎందుకంటే అది పిరికివాడిలాగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి. ఇదే విషయాన్ని అక్కడ అర్జునుడికి చెప్తాడు, నువ్వు ఇప్పుడు కానీ యుద్ధాన్ని వదిలేస్తే నేను అందరూ పిరిగివాడు అని చెప్పి నవ్వుతారు, నువ్వు అవమాన పాలైపోతావు అని. అంటే జస్ట్ ఆ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి పడుతున్నా. సో ఇది అతను పొందుతాడు. అలాగే ఈ కవార్డ్ అనేవాడు ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ లో ఉన్నటువంటిది ప్రేమ అయితే అది ప్రేమ కిందకు వస్తుంది. ఈ నాన్ వైలెన్స్ ఆఫ్ ది కవార్డ్, పిరికివాడి యొక్క అహింస అనేది ప్రేమ కాని దాంట్లోకి వస్తుంది అని బాబా 2 కేటగిరైజ్ చేశారు. దీని గురించి మళ్ళీ రిమైనింగ్ పారాస్ వచ్చే వారం మనం డిస్కస్ చేద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా.